బాగున్నావు అక్క? ఎల్లవ తల్లి అందరు చూస్తుంది. 1100 ఏళ్ల నుంచి బల్కంపేట ఎల్లవ మంచిగా చెప్తున్నాం కదా. ఇగో ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ. ఏ అమ్మా మేము అలిగినామా ఏర్పాటు గురించి అడిగినా మేము అలిగినామా? బాగుంది అంతే. ప్రశ్నించడం కదా, అలుగుడు కాదు కదా, ప్రశ్నించడం కదా, ప్రశ్నించాలి. మేము కూడా ఇబ్బంది పడ్డాం. సరే అమ్మా ఎప్పుడు వస్తా? నేను భక్తునిగా వస్తా, ఇప్పుడు మంత్రిగా వచ్చినా వెళ్ళవతే ఆశీర్వచనంతో. ఏం లేదు, మా రాష్ట్రం ఇచ్చిన హామీలను అమలు అయ్యేటట్టుగా బలాన్ని ఇవ్వాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఎవరికే ఇబ్బంది రాకుండా వానలు పడి పాడి పంటలు బాగుండాలి. నువ్వు కూడా అదే మొక్కుతల్లి. ప్రభాకర్ అన్న మంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి సందర్భం ఇది మొదటి సందర్భం. నువ్వేమైనా పర్సనల్ బట్టలు ఓడి బియ్యం తెచ్చింది, మా ఆవిడ వచ్చింది. ఓడి బియ్యం తెచ్చినా, బట్టలు తెచ్చినా, ప్రభుత్వం నుంచి బట్టలు వచ్చినాయి, నా కుటుంబం నుంచి కూడా బట్టలు వచ్చినాయి. ఏం కాలేదు, నీకు తెలుసు. నీ గురించే లొల్లి. ఒక గర్భిణి రిపోర్టర్గా నీకు ఇన్కన్వీనియన్స్ అయింది. మహిళలు కింద పడే పరిస్థితి నువ్వు ప్రత్యక్ష సాక్షి కాబట్టి అటువంటి పరిస్థితులు సనత్ నగర్ కార్పొరేటర్ మేడము, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మేడము. అమ్మాయి ఎట్లా అనిపిస్తున్నది ఈ సంవత్సరం? చాలా దయతో, చాలా అభిమానంతో, చాలా ప్రేమతో మనందరి వంక చూస్తున్నట్టు అనిపిస్తుంది. మనం చాలా అదృష్టవంతులం. సనత్ నగర్ అమ్మ దూరం నుంచి మన ఫ్రీ బస్సుల్లో మొత్తం తెలంగాణ నుంచి వచ్చిన భక్తులందరికీ అమ్మవారు దర్శనం ఇచ్చారు. చాలా ఆప్యాయంతో, చాలా శాంతిగా అందరికి ఆశీర్వాదం ఇచ్చారు. మాకెంతో అదృష్టం. సనత్ నగర్ నియోజకవర్గంలో ఈ గుడి ఉంది అని, అమ్మవారు ఇక్కడ ఉన్నారు అని మాకు ఎంతో అండ దండ. చాలా వచ్చిన పబ్లిక్ అందరికి భోజనాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ గల్లీలో అందరూ పెడుతున్నారు. మరి గుడి నుండి మీరు ఎంతమందికి పబ్లిక్ కి భోజనాలు ఏర్పాటు చేసి? ఎవరు ఎంతమంది వస్తారు అందరూ పొట్ట నిండా అన్నం తిని వెళ్తారు. ఇది ఒక నెంబర్ అంటూ ఏం లేదు. బల్కంపేటలో వచ్చిన వాళ్ళు కరెక్ట్ చెప్పావమ్మా. బల్కంపేటలో వచ్చిన వాళ్ళు ఎవరు ఆకలితో పోరు. వాళ్ళు ఎంతమంది అన్నా అవని, వేల మంది అవని వస్తున్నారు. కొంచెం కష్టమైతే నడుస్తూనే ఉన్నది. ప్రతి సంవత్సరం కష్టం ఉంటది, కానీ ఈసారి జర ఎక్కువనే కష్టం లేదమ్మా. ఈసారి ప్రతి చెప్తున్నా కదా, మారు మూలల నుంచి ఆడపిల్లలు, ఆడబడుచులు, మన తెలంగాణ ఆడబడుచులు ఎక్కడెక్కడి నుంచో ఫ్రీ బస్సు, మన రేవంత్ అన్న ఇచ్చిన ఫ్రీ బస్సు తీసుకుని వస్తున్నారు. కాబట్టి కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంది. కానీ మేము దానికోసం మీరు చూస్తున్నారు ఫెసిలిటీస్ పెట్టాం. కొంచెం సహనం, కానీ అంత చక్కగా సవ్యం అవుతుంది. అమ్మవారి దయ ఉంది కాబట్టి మీ సహకారం కూడా ఉంటే చాలా బాగా నడుస్తుంది. 4 గంటల పబ్లిక్, 4 గంటల నుండి లైన్లో ఉన్న పబ్లిక్ ఇట్లున్నారు. ఎక్కువ విఐపీలకు, మంత్రులకు, కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు వీళ్ళకి ఎక్కువ నడుస్తున్నారు, కానీ అసలు పబ్లిక్ నడుస్తలేదు. అక్కడ నడుస్తున్నారు పిల్లలు పట్టుకొని. అమ్మా నేను నిజం మాట చెప్పనా, క్రితం సంవత్సరం నేను ఒక మామూలు భక్తురాల్లాగా వచ్చాను. అప్పుడు కూడా నేను నుంచోవాల్సి వచ్చింది. అందుకనే ఈసారి మేము సమీక్షలు చేసినప్పుడు డిసైడ్ చేసాం, ఎంతవరకు కుదిరితే అంతవరకు విఐపి పాసులు కానీ, స్పెషల్ పాసులు కానీ తగ్గించాలని. మీరు చూడరు ఇలా వెయిట్ చేయడం చూడరు. చాలా తొందరగా ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇప్పుడు పొద్దున కళ్యాణం కదా అని కొంచెం రష్గా ఉంది.